అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభువు తన ప్రజలకు 4 విధాలుగా నాయకత్వం వహిస్తున్నట్టు కనిపిస్తున్నదన్నమాట. 4 విధాలుగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యెహోవా వచ్చి న్యాయాధిపతి అంటే న్యాయం తీర్చేవాడు అని. యెహోవా మనకి శాసనకర్త అంటే ఆయన మనల్ని శాసించేవాడు కదా. అలాగే యెహోవా మనకు రాజు. ఈ భూమి మీద ఎంతమంది రాజులు ఉన్నా, ఎంతమంది రాజులు మనల్ని పాలిస్తున్నప్పుడు కూడా దేవుడే మన రాజు కదా. ఆ రాజులైనా సరే ఖచ్చితంగా ఈ రాజు మాట వినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి కదా. కాబట్టి ఆయనే మనకు రాజు. అలాగే ఆయన మనలను రక్షించును అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయనే మన రక్షకుడు. ఇప్పుడు ఈ లోకం వచ్చి పాప శాప దోషాలతో పూర్తిగా నిండిపోయింది, అంధకారంతో నిండిపోయింది, చీకటితో నిండిపోయింది. ఆ పాపంలో నుంచి బయట రావడానికి శతవిధాలా ప్రయత్నించినా కూడా దాని నుంచి బయటపడడం అసాధ్యం కదా. నరకానికి మనం వెళ్లకుండా తప్పించుకోవడం కూడా అసాధ్యం. వీటన్నిటి నుండి తప్పించడానికి, ఈ పాప శాప దోషాలన్నింటినీ కూడా మన మీద లేకుండా పూర్తిగా వాటిని నాశనం చేయడానికి మన రాజు అనగా న్యాయాధిపతి, శాసనకర్త, మన రాజైన దేవుడే మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడన్నమాట. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. యేసు అనే పేరుకి అర్థం ఏమొస్తుంది? రక్షకుడు కదా. కాబట్టి ఆయనే న్యాయాధిపతి, ఆయనే శాసనకర్త, ఆయనే మన రాజు, మనల్ని పరిపాలించే రాజు, ఆయనే మనల్ని రక్షించే రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ భూమి మీద ఎంతమంది న్యాయాధిపతులైనా ఉండొచ్చు, కానీ ఈ లోకం విడిచిన తర్వాత కావచ్చు, ఈ లోకంలో ఉండగానే కావచ్చు, మన జీవితాల్లో న్యాయం తీర్చేది ఆయనే న్యాయాధిపతి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనల్ని శాసించేది ఆయన మాత్రమే. ఇప్పుడు మనుషులు మనల్ని శాసిస్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో మోస్ట్లీ ఎక్కువ శాతము వాళ్ళు శాసించినా కూడా పక్కబో చాలుగానే అని చెప్పేసి తిరస్కరిస్తారు. కానీ దేవుడు చెప్తే తిరస్కరించడానికి లేదు. ఇన్ కేస్ మనం తిరస్కరించినా కూడా ఖచ్చితంగా ఒక సమయం వచ్చినప్పుడు తిరిగి మరలా ఆయన వైపు తిరగాల్సిందే, ఆయనకు లోబడాల్సిందే. ఆయన శాసనాలను డెఫినెట్లీ మనము పాటించాల్సిందే కదా. కాబట్టి ఆయనే మనల్ని శాసించే శాసనకర్త. అలాగే ఈ భూమి మీద ఈ లోకంలో ఉండే వరకు విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని పరిపాలించే రాజు ఒక్కడే, ఆయనే మన యేసయ్య కదా. అలాగే ఇంకా కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఈ లోకంలో ఉంటే చాలా వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించగలిగేది ఎవరన్నా ఉన్నారు అంటే మనుషులు కాదు. ఇప్పుడుండే కాలంలో వాళ్ళు రక్షించుకోవడానికే వాళ్ళు చూసుకుంటారు. స్వార్థం అనమాట. అలా అయిపోయింది పరిస్థితి. సో ఇతరులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా రక్షించడానికి ముందుకు రారు, పట్టించుకోరు. ఎక్కడో రేర్గా ఉన్నారు రక్షించేవాళ్ళు, ఒకేలా పట్టించుకునేవాళ్ళు అంతే. ఒకవేళ నీ పరిస్థితి బాగాలేక నువ్వు ఏదన్నా ఇబ్బందుల్లో పడితే ఇన్ కేసు నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినా కూడా వస్తానుండు అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేస్తారు, పట్టించుకోరు. వచ్చినా కూడా వాళ్ళు నిన్ను రక్షించలేకపోవచ్చు. కానీ దేవుడు అలా కాదు. తండ్రి అన్ను మొరపెట్టగానే దేవుడు వచ్చి నేను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలును సింహాల బోన్లో వేశారు. ఆయన ఏం చేశాడు? మోకాళ్ళు వేసి ప్రభువా తండ్రి అని ప్రార్థించాడు. ఆయన దూతను పంపించి సింహాల నోర్లను మూయించాడు, దానియేలును రక్షించాడు కదా. ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు కూడా అగ్నిలో వేయబడ్డారు. కానీ వాళ్ళు కాలిపోకుండా దేవుడు వచ్చి వారిని రక్షించాడు కదా. అలాగే నశించిపోతున్న ఆత్మలను యేసయ్య వెతికి ఈ భూమి మీదకి వచ్చాడు అందరినీ రక్షించడానికి. కాబట్టి ఆయనే మన రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకు న్యాయాధిపతి ఆయనే, శాసనకర్త ఆయనే, మన రాజు ఆయనే, మనల్ని రక్షించే దేవుడు కూడా ఆయనే అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, మీరు మాకు న్యాయాధిపతిగాను, శాసనకర్తగాను, మా రాజుగాను, మాకు రక్షకుడుగాను ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు స్తోత్రాలు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చిన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అయినా మమ్మల్ని దేవా పరిపాలిస్తున్నందుకు, ప్రతినిత్యము మాకు తోడుగా ఉంటున్నందుకు, సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని శాసిస్తున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఇన్ని గొప్ప అమూల్యమైన విషయాలు మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని
మిమ్మల్ని మహింపరిచినట్లు సహాయం చేయమని దేవా కృప చూపెట్టమని నాయన ప్రభా నిత్యము మా ఆశ్రయదుర్గము మా కొండ కోట సమస్తం అన్నీ మీరే తండ్రి సహాయం చేయమని మీ పైన ఆధారపడే కృపనివ్వమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు అందరికీ జ్ఞాపకం చేసుకోండి, దీవించమని ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.